గెలవడానికి కావాల్సిన అస్త్రాలన్నీ కూడా సమకూర్చారు. 50 సంవత్సరాల చరిత్ర ఎవరూ చేయలేదు. చాలా పేద కుటుంబమే. ఇక్కడ వాళ్ళందరిలో కూడా దరిదాపుగా కలివిడిగా ఉండేటోళ్ళమే. వాళ్ళ స్థాయి మా స్థాయి సేమ్ గదే రేకుల ఇల్లు, చిన్న 2 రూమ్ల ఇల్లు ఉన్నది నాకు. అంతేగాని నాకు పెద్ద భవనాలు లేవు, భవంతులు ఆస్తులు పెద్ద ఏమి లేవు. రెడీ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఆయన బ్రదర్, 100% మీకు తప్పుడు సమాచారం. నా ఎంబడి తిరిగే 20 మంది ఎస్సీ పిల్లలు ఉంటారు, 20 మంది బీసీ మిత్రులు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ నా ఇంటికి వచ్చి స్వచ్ఛందంగా అన్నంలో నేను అన్నం ఇంగిలన్నం వాళ్ళ తినిపిస్తా, వాళ్ళ ఇంగిలన్నం నేను తింటా. టీఆర్ఎస్ వాళ్ళు ఆకాశాన్ని కూడా జీవన పడకొచ్చారు, ఆకాశాన్ని రంగులు మార్చడం కూడా జీవన పడకొచ్చారు. వాళ్ళ పడకాల జీవనం లేదు. పార్టీ కార్యకర్తలకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తారా? మా గౌరవ చైర్మన్ గారు శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు, మా పిసిసి సభ్యులు రామానంద్ గారు కూడా పొద్దున 5 గంటలకు లేచి మీ గెలుపుని మీ వ్యక్తిగత గెలుపు అనుకుంటున్నారా, లేదంటే పార్టీకి సంబంధించిన గెలుపు? 40 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఎంతో మంది నాయకులు వచ్చినారు, కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా ఎంతో మంది గెలిచినారు. అయినా కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఉంటున్న శ్మశాన వాటికలో కనీసం నీటి ఎద్దడి తీర్చే ఒక్కరు కూడా నాయకులు లేకపోయినారు. ఇలా 17వ వార్డు జనరల్ ఆడ మైనార్టీ అయూబ్ ఖాన్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మా వార్డు జనరల్ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా గెలుపు గుర్రాలకు 1-2 సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వడం జరిగిందని, ఇలా కులం, నా కులపోడు, ఇంకో కులపోడు అని ఎక్కడ వారు అటువంటి తారతమ్యాలు చూపించే వ్యక్తి కాదు. హాయ్, హలో, నమస్తే. అనిల్ ఏటీజెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఆరోగ్య తదితర అంశాలని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా నర్సంపేట పరిధిలోని 4వ వార్డుకు రావడం జరిగింది. 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కౌన్సిలర్ గెలుపొందిన బీరం భరత్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. నమస్తే. నా పేరు బీరం భరత్ రెడ్డి. నేను 4th వార్డు కౌన్సిలర్ గా మొన్న జరిగిన సార్వత్రిక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తిని. యాక్చువల్ గా ఇంత టఫ్ లో బ్రదర్ ఈ వార్డుకి మీకు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. అయితే మీకు పార్టీ టికెట్ ఇవ్వడం గల కారణాలు? ముందుగా నన్ను నమ్మి నాకు బీఫామ్ అందజేసిన గౌరవ శాసనసభ్యులు దుంతి మాధవరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ టికెట్ విషయంలో సహకరించిన మన పట్టణ చైర్మన్, పిసిసి సభ్యులు పెండెం రామానంద్ గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరీ ముఖ్యంగా నా 4వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నాకు ఇవాళ మున్సిపాలిటీలో నా గొంతు వినిపించే విధంగా సహకరించిన నా వార్డు ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? తండ్రి గారు సొంత ప్రాపరు తిమ్మంపేట. అక్కడ ఓంకార్ గారి నాయకత్వానికి వాళ్ళు ఆకర్షితులై అప్పటి నుండి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగడం జరిగింది. ఆ తర్వాత వలస వచ్చి ఈ వల్లభనగర్ గ్రామంలో సొంత ఇల్లు కొనుక్కొని ఈడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళు అది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితమే పూర్వం మా నాన్నగారి ఇంటికి వచ్చారు. అప్పటి నుండి వారు కూడా ఓంకార్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇక్కడ ఉన్న చాలా మందికితో మమేకమై ప్రజలందరి సమస్యల మీద వారు కూడా అప్పటి నుంచి వెళ్ళి వారికి స్థాయికి తగ్గట్టుగా వారు కొంత సర్వీస్ చేసుకుంటూ వెళ్ళినారు. అదే రక్తం మాలో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి మేము మా బ్రదర్స్ కూడా అప్పటి నుంచి వెళ్ళి ఏదో కోణంలో పొలిటికల్గా వండుకుంటూ కొంత రాజకీయ అండదండలు తీసుకొని కొంతమందికి మాకు చేతనైన సహాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ వార్డులో తక్షణమే చేసే పనులు అంటే ఇవి ఉన్నాయి, ఇది చేయాలి అనే పనులు ఏమైనా ఉన్నాయా? మొన్న ఎన్నికల ప్రచారంలో కొంత హామీలు ఇవ్వడం జరిగింది. ముద్రా సంఘానికి వారి యొక్క అమ్మవారి పెద్దమ్మ తల్లి టెంపుల్ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని వారికి ముద్రాజ్ కులస్తులందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే బీరన్న గుడి నిర్మిస్తామని మన కుర్మగొల్ల సోదరులకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే యాదవ సోదరులకు కూడా మేము కులభవనం నిర్మించే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో వారికి అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని మౌలిక వసతులు, సీసీ రోడ్లు, డ్రైన్స్, వివిధ కార్యక్రమాలు మిగిలిపోయినాయి. అవి కూడా వారికి కట్టించి ఆ సమస్యలను తీరుస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ప్రగతి గ్రూప్ సరోజన మేడం ఆమె సీఏగా ఉంటుంది. వారికి 20-25 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు 20-21 సంవత్సరాల కానించుకెళ్ళి వాళ్ళకు ఆఫీస్ లేక ఆడ ఈడ ఇళ్లల్లా మీటింగ్స్ పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వారు మా దగ్గరకు వచ్చి మాకు ఒక పనిచేసి పెట్టాలి, మేము మీకు సహకరిస్తామని వారు చెప్పిన తరుణంలో ఆ పూట వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా
ఒక సంవత్సరం లోపలనే మాక్సిమం మాకు సాధన విధంగా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి ఈ నిధులను పట్టుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మా వార్డు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మీ వార్డు పరిధిలో 4వ వార్డు పరిధిలోనే ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. అవును. తర్వాత దానికి ముందు పాఠశాలకు ముందు కూడా మరమ్మతుకు నోచుకోలేని ఒక రోడ్డు ఉంది. దానిపైన రోజు నిత్యము ఏదో ఒక ప్రమాదాలు జరుగుతున్నాయి. అవును. అంటే ఇటువంటి పెండింగ్ లో ఉన్నాయి. అవును. వీటిపైన మీరు వల్లన్నవారి పాఠశాలకు ముందు ఆడ ఈ మిషన్ భగీరథ టిఆర్ఎస్ వైఫల్యం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2016-17లో మిషన్ భగీరథ అనేది ఒక స్కీమును పట్టుకొచ్చి వల్లభనాడే కాదు నర్సంపేట మున్సిపాలిటీలో నాకు తెలిసినంత వరకు కాన్స్టిట్యున్సీలో స్టేట్ లెవెల్లో మొత్తంలో కూడా ఎక్కడికక్కడ రోడ్లను ధ్వంసం చేసి ఏడికి వాడికి తవ్వేసి పైపులు వేసి కేవలం కలెక్షన్ కూడా పూర్తిగా అందజేయకుండా ప్రజలకు కమిషన్లు తీసుకొని వారు పబ్బం గడిపేసినారు. వాటి మీద మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్యాచ్ వర్క్ చేయించింది కూడా అప్పటికి మిషన్ భగీరథ సంపత్ అని ఒక దాని మీద సూపర్వైజర్ ఉండే, తనకు ఫోన్ చేసి 10 సార్లు మాటికి ఫోన్ చేసి మరి ఆ ప్యాచ్ వర్క్ చేయించడం జరిగింది. మొన్ననే అక్కడ ఒక లీకేజ్ కూడా ఉండే, మా చైర్మన్ గారి సహకారంతో మున్సిపల్ సిబ్బందిని పట్టుకొని చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయగానే వారు వెంటనే స్పందించి ఆ మున్సిపల్ సిబ్బందిని వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తే వారు కూడా వచ్చి ప్రత్యక్షంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇద్దరు కలిసి వచ్చి ప్రత్యక్షంగా ఆ పనులను పరిశీలించి అధికారులను పిలిపించి వెంటనే ఆ లీకేజ్ పనుల మరమ్మతులను కూడా చేయించడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా అటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వారిని మా చైర్మన్ గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ మిగతా సమస్యలను కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా వీలైతే స్పీడ్ బ్రేకర్స్ లాంటి వేయించే విధంగా మా యొక్క పని విధానం ఉంటుంది. ఆడ వాస్తవంగా ఏంటంటే మాకు ఇటుపక్క స్కూల్ ఉంది, అటుపక్క కరెంట్ ఆఫీస్ ఉంది, ఆ సందులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది, అందులోనే ఒక పోచమ్మగుడి టెంపుల్ ఉంటుంది. మా గ్రామస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆట స్థలం కూడా ఆ గల్లీలోనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి వాటికి అది చాలా ఇరుకైన ప్రదేశం అవుతా ఉన్నది. చాలా యాక్సిడెంట్లు జరిగి చాలా మందికి అంగవైకల్యం కొంత మానసికంగా తలలకు దెబ్బలు కలిగి చాలా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. వాటన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా అతి త్వరలోనే ఎమ్మెల్యే గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటన్నిటి పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. మీరు గెలవడం కోసం గెలవడానికి కావాల్సిన అస్త్రాలన్నీ కూడా సమకూర్చుకున్నారు, గెలిపే లక్ష్యంగా చేశారు. కానీ ప్రజలపైన ఎటువంటి అంటే ఆ పనులపైన అవగాహన లేని వ్యక్తి ఈయన వీడియోలో స్టేటస్ లో ఇటువంటి ఇంటర్వ్యూలోనే మాట్లాడతాడు కానీ చేతుల్లో ఉండదు అంటున్నారు. దానికి సమాధానం బ్రదర్, ఈ రోజు మీరు ఎవరెవరో చెప్తున్న తప్పుడు సమాచారం తీసుకుని సమాచారం సేకరించి ఈ రోజు ఈ ప్రశ్న మీరు మాకు సంధించారు. మేము పనులు చేయము అనేది కాదు, మా వాడ ప్రజలందరూ కూడా మేము చేసే పనులను మేము ఉండే సౌమ్యత్వాన్ని మేము యువకులను కూడా ఎంతో పద్ధతిగా బుద్ధిమంతులుగా ఉండాలని మంచి చెడు చెప్పుకుంటూ వాళ్ళను మంచి మార్గంలోనే సన్మార్గంలోనే నడిపించే విధంగా మా పనులు ఉన్నాయి. అభివృద్ధి విషయానికి వస్తే గతంలో ఇంతవరకు ఈ వల్లభనగర్ గ్రామంలో ఇంతవరకు ఏ ఒక్క కూడా చేయని అభివృద్ధి నేను గెలిచిన మాసం కూడా పూర్తి కాలేదు. ఈ మాసం పూర్తి కాలేదు. మేము ఎలక్షన్లో కాంటాక్ట్ చేయకముందు కూడా మా గ్రామాన్ని పట్టించుకొని మా గ్రామంలో ఇదే మా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఒక బోర్బావి వేయించడం జరిగింది. అలాగే బీరన్న గుడి దగ్గర ఒక బోర్బావి వేయించడం జరిగింది. శ్మశాన వాటిక 40 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఎంతో మంది నాయకులు వచ్చినారు, కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా ఎంతో మంది గెలిచినారు. అయినా కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఉంటున్న శ్మశాన వాటికలో కనీసం నీటి ఎద్దడి తీర్చే ఒక్కరు కూడా నాయకులు లేకపోయినారు. పెద్ద కాలం వస్తే స్నానం చేయాలి, లేకుంటే మురికిలో స్నానం వేసే సందర్భం. అటువంటిది ఈరోజు మా చైర్మన్ గారిని మా గౌరవ శాసనసభ్యులు మారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయించి ఇవన్నీ కూడా త్వరితగతినే మేము అన్ని పనులు పూర్తి చేసినాము. ఆ అభివృద్ధి చూసి ఈ రోజు కూడా కొన్ని మోర్లు కూడా వేయించినాము, రోడ్లు శాంక్షన్ చేయించినాము, 1,60,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేయించినాము. వల్లభ్ నగర్ లో 1 ఇయర్ సంవత్సర కాలం తిరగక ముందే మేము ఈ 50 సంవత్సరాల చరిత్ర ఎవరూ చేయని అభివృద్ధిని చేసి మా ప్రజలకు చూపిస్తాము అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి తప్పుడు సమాచారాలు తెలుసుకొని మీలాంటి కూడా మాలాంటి వారిని ఇలాంటి ప్రశ్నలు సంధించడం సమంజసం కాదు మిత్రమా. అందరిలాగా మేము మాటలు చెప్పే నాయకత్వం కాదు మాది. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు అటువంటి తీరి నేర్పలేదు. మేము పనుల రూపంలో ప్రతిపక్ష నాయకుల మాకు విసిరే మా మీద చేసే ఆరోపణలకు సమాధానం మేము నోటి ద్వారా చెప్పం, పనుల ద్వారానే వారికి సమాధానం చెప్పి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ గెలుపుని మీ వ్యక్తిగత గెలుపు అనుకుంటున్నారా, లేదంటే పార్టీకి సంబంధించిన గెలుపు? మా గెలుపు 100% పార్టీ గెలుపు. మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు చేసిన అభివృద్ధి
ఇంకా మూడు మూడు సంవత్సరాలు మాకు ఇంకా మా ఎమ్మెల్యే గారు కొనసాగే గవర్నమెంట్ అవకాశం ఉంది. అలాగే వారు చేసిన అభివృద్ధి కూడా ఇంతవరకు నర్సంపేట సిటీలో డ్రైన్ టు డ్రైన్ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇటువంటి చాలా వారు సొంతంగా ఇలా మెడికల్ కాలేజీ నేను పట్టుకొచ్చాని మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దిశోషణ్ గారు చెప్పుకుంటా ఉన్నారు. మొన్న రీసెంట్ గానే మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా మార్లు మీడియా సమావేశాలలో చెప్పినారు, నువ్వు పట్టుకొచ్చింది పావులే, నేను కాదు అంటలేను, నువ్వు తేలేదని చెప్పి నేను అంటలేను, ఇక్కడ 75 పైసలు నేనే అందులో కావాల్సిన ఇంక్రిమెంట్స్ వ్యవస్థలు వ్యవహారాలు ఇవాళ నర్సింగ్ కాలేజీలు ఇటువంటి అన్ని పట్టుకొచ్చినాము అని వారు ఉన్నదన్నట్టుగా నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పిన మా గౌరవ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. మీ లెక్క తప్పుడు ప్రచారాలు అబద్ధపు మాటలు, గతంలో మీరు ఆకాశం మీద కూడా జీవోలు పట్టుకొచ్చిళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఆకాశాన్ని కూడా జీవోలు పట్టుకొచ్చారు, ఆకాశాన్ని రంగులు మారుతామని కూడా జీవోలు పట్టుకొచ్చారు, వారి పడకాల జీవనం లేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఏ నిధి పట్టుకొచ్చి పని చేసినా కూడా మేము పట్టుకొచ్చిన జీవనం మీరు పనిచేస్తా ఉన్నారు. ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు మాట్లాడే మాటలు, ఈ కిడ్ సైజ్ మాటలు 2 సంవత్సరాలు అయింది వాళ్ళ గవర్నమెంట్ పోయి, అయినా కూడా ఇంకా వాళ్ళ జీవోలే వాళ్ళ పట్టుకొచ్చిన పనులే అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని సోషల్ మీడియాలో ఆడ కొంత తక్కువ చేసే పని చేస్తా ఉన్నారు. అయినా కూడా ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎవరు తెచ్చిన పనులు, ఎవరు చేసిన పనులు, ఎవరు అభివృద్ధి ఏంటిది అనేది మన మున్సిపల్ ఎన్నికల్లో వారికి ఓటు రూపంలో సమాధానం చెప్పినారు. ఇప్పటికైనా ఆ ఒక పద్ధతులు మార్చుకొని కొంత ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇలా మా ఎమ్మెల్యే గారు చాలా హుందాతనంగా ఏమన్నారు, 25 పైసలు నువ్వు తెచ్చినావా మెడికల్ కాలేజ్కి, 75 పైసలు నేను పట్టుకొచ్చినాను అని చెప్తా ఉన్నాడు. కానీ ఈ మా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన ఓపెనింగ్ చేయించాడు మినిస్టర్ తీసుకొచ్చి, అంత మాత్రాన మొత్తం నేనే చేసినా అని అదంతా క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. నిజాయితీగా తన క్రెడిట్ తనది, తన ఎంత పని చేసిండో, ఎన్ని నిధులు పట్టుకొచ్చిండో తనకు అప్పేపి మిగిలింది వీరేదైతే పట్టుకొచ్చిల్లో, మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఏదైతే పట్టుకొచ్చిల్లో అది మాత్రమే తన ఖాతాలో వేసుకొని నేను ఈ పని చేస్తా ఉన్నాను, నాకు మొన్న ఇప్పుడు స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, నా అభ్యర్థులను నేను పెట్టిన అభ్యర్థులను ఓటు వేయమని మాత్రమే ప్రజలను అడిగినారు వారు కార్నర్ మీటింగ్ లో అంబేద్కర్ సెంటర్ లో. ఈ విధమైన నిజాయితీ అంటే ఒరిజినల్ గా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, లేని వాళ్ళు చేయని పనులు కూడా మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకునే పని చేస్తా ఉన్నారు వారు. కానీ అయినా కూడా ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ గమనించే మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు 21 సీట్లు బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో మా ఎమ్మెల్యే గారికి కానుకగా నర్సంపేట మున్సిపల్ ప్రజలు ఇచ్చినారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మన పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, ఈ ప్రభుత్వ పాఠశాలలో కొన్ని మౌలిక సదుపాయాలు కూడా తక్కువ ఉన్నాయని తెలుస్తుంది. దీనిపైన అంటే మీ పరిధిలో మీరు ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ నిర్ణయాలు ఏంటి? వల్లభ్ నగర్ స్కూల్లో కొన్ని మౌలిక వసతులు లేని మాట వాస్తవమే. అది మేము గెలిచి 1 మాసం కూడా పూర్తి కాలేదు కనుక మేము పేరెంట్స్ కమిటీని కూర్చోబెట్టి ఆ స్కూల్లో ఎటువంటి మౌలిక వసతులు కావాలి అనేది, అందులోనే అంగన్వాడీ కూడా ఉంది, అంగన్వాడీ ఒక చిన్న రూమ్ ఉంది, అక్కడ చిన్న పిల్లలకు కూడా కొంత వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అందులో ఒక బోర్ ఉంది, ఆ బోర్లో ఒక మోటార్ వేయించి ఆడ ట్యాంక్ కట్టించి దానికి కావాల్సిన మౌలిక వసతులన్నిటి మీద కూడా దృష్టి సారించి పనిచేసి ఆ యొక్క స్కూల్ను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దే విధంగా మా యొక్క పని విధానం ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎన్నికై 1 మాసం కూడా పూర్తి కాలే. మా గౌరవ చైర్మన్ గారు శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు, మా పిసిసి సభ్యులు రామానంద్ గారు కూడా పొద్దున 5 గంటలకు లేచి 6:30కే ప్రతి ఒక్క వార్డులో 21 వార్డులలో 6:30కే కమిషనర్ విత్ జవాన్ విత్ వార్డ్ ఆఫీసర్ మరియు సిబ్బంది ఈ అంతా వేసుకొని ప్రతి వార్డులో పారిశుద్ధ్యం ఎక్కడ ఇబ్బందులు ఉంది, మౌలిక వసతులు ఎక్కడ తక్కువ ఉన్నాయి, నీటి ఎద్దడి ఎక్కడ ఉంది అని ప్రతి ఒక్క సమస్య మీద నర్సంపేట టౌన్ లో ప్రజెంట్ ఫస్ట్ టౌన్ లో మొదలు పెట్టినారు. నెక్స్ట్ రూరల్ వార్డులలో కూడా వెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ అప్పటికప్పటికి అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ త్వరితగతిన పనులన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఫస్ట్ డ్రైన్ వ్యవస్థ ఎక్కడైతే పారిశుద్ధ్యం క్లీన్ గా లేదో ఆ క్లీన్ గా లేని సందర్భంలో అక్కడంతా పారిశుద్ధ్యం ఎమ్మడి అక్కడ నుండి 20-30 మంది ఒక శానిటరీ సిబ్బందిని వేసుకొని అక్కడ నిలబడి మరీ పనిచేస్తా ఉన్నారు. మా ఒక పిసిసి సభ్యులు, మా చైర్మన్ మేడం శ్రీలక్ష్మి గారు వారు పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా మాకు కూడా కౌన్సిలర్లందరూ కూడా వారు ఇచ్చే ఆదేశాలు మీరు కూడా మీ వార్డులలో ఉండాలి. ఒక్కొక్క వార్డుకు 17 నుంచి వెళ్ళి 20 మంది శానిటరీ సిబ్బందిని అప్పచెప్పినాం. మీ వార్డు జవాన్ గారిని మీరు కమ్యూనికేటర్ను విత్ వార్డ్ ఆఫీసర్ గారిని కలుపుకొని అక్కడ దగ్గర నిలబడి మీ ఒక వార్డులలో శానిటర్ పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోండి అని వారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా పారిశుద్ధ్యం మీద కూడా చాలా శ్రద్ధ పెట్టి పనిచేస్తా ఉన్నాం. పథకాలు కానీ
ఏదైనా లబ్ధి చేకూర్చే విషయంలో పార్టీ కార్యకర్తలకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకే ఇస్తారా, అందరికీ వర్తించేలాగా చేస్తారా? ఇందులో మా ఇల్లు ఒక 20 ఇళ్ళు ఇచ్చినాం. ఆ 20 ఇళ్లలో ముగ్గురు టిఆర్ఎస్ వ్యక్తులు, తలబైన భిక్షపతి, ఇసంపల్లి కట్టయ్య, ఇలా బొక్క సదానందం రాధిక, వాళ్ళు పచ్చి టిఆర్ఎస్ నా స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా 100% ఉచితంగా వాళ్ళకి ఇల్లు ఇచ్చినాము. ఇప్పుడు ఇల్లు కట్టుకొని పూర్తి స్థాయిలో గృహప్రవేశానికి దగ్గరలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అటువంటి కార్యక్రమాలు చూసే ఇంకొకటి చెప్పాలంటే, మాకు కొంత ఫ్రీజర్స్, అంబులెన్స్, స్వర్గదం ఒక చిన్న వ్యాపారం ఉండే, అది ఈరోజు మా అబ్బాయి చేస్తా ఉన్నాడు. ఆ వ్యాపారం గత 15 ఏళ్ల కానించుకెళ్ళి ఏ ఒక్క రోజు కూడా నువ్వు టీఆర్ఎసా, నువ్వు కాంగ్రెసా, నువ్వు బీజేపీ అనేది ఆశించలే. ఎవరికైనా ఆపత్తుంటే వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ కూడా ఉచితంగా అంబులెన్స్ సర్వీసులు చేసినాము. ఫ్రీజర్, స్వర్గరాలు కూడా ఉచితంగానే సర్వీస్ చేసినాం. ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక చారణ బిల్ల కూడా మేము ఆశపడ్డ వ్యక్తులం కాదు. మా నేపథ్యం గతంలో నుంచి కూడా మేము ఎవరి దగ్గర కూడా పావుల బిల్ల ఆశపడి కమిషన్లకు కకృతి పడే వ్యవస్థ మాది కాదు. మొదటి నుంచి వెళ్ళి మా రక్తంలోనే ఉన్నది. ప్రజలకు చాదనైతే సాయం చేయాలి, లేకపోతే కొంత స్తబ్దతగా ఉండాలి. కానీ అక్కడ ఇక్కడ కమిషన్లు తిని అటువంటి పిచ్చేష్టలు చేయాలనే వ్యక్తిత్వం మాది కాదు, అటువంటి వ్యవహారం మాది కాదు. మేమందరికీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఏ పథకాలు వచ్చినా, ఏ ఫలాలు వచ్చినా 100% ఉచితంగానే అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మాతో చేతనైన సహాయ సహకారాలు కూడా ఈ ఊర్లో ఉన్న మంచో చెడో కొంత మాతో చేతనైన కాడికి, మాకు సాధ్యమైనంత కాడికి, మేము చాలా పేద కుటుంబమే, ఇక్కడ వాళ్ళందరిలో కూడా దరిదాపుగా కలివిడిగా ఉండేటోళ్ళమే. వాళ్ళ స్థాయి మా స్థాయి సేమ్ గదే రేకుల ఇల్లు, చిన్న 2 రూమ్ల ఇల్లు ఉన్నది నాకు. అంతేగాని నాకు పెద్ద భవనాలు లేవు, భవంతులు, ఆస్తిపాస్తులు పెద్ద ఏమి లేవు. నా స్తోమత, నా స్థాయి తగ్గట్టుగా సహాయ సహకారాలు అందించుకుంటూ మాతో కాని ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికో, మా చైర్మన్ గారి దృష్టికో, మా వైస్ చైర్మన్ గారి దృష్టికో తీసుకువెళ్ళి వారితో కూడా కొంత సహాయ సహకారాలు అందించి మా వాడ ప్రజలందరినీ కూడా ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, అవును, ఆ రెడ్డి కాబట్టి మీకు రెడ్డి టికెట్ ఇచ్చారు అని అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే భరత్ రెడ్డి గారు బయటికి కనిపించేది అందరితో సమానంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఆయనకు రెడ్డి ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పనులు చేస్తాడు అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బ్రదర్, ఇది 100% మీకు తప్పుడు సమాచారం. మీరు తప్పుడుగా నన్ను ఈ ప్రశ్న వేయడం జరిగింది. పూర్తిగా సమాచారం తెలుసుకొని ఈ ప్రశ్న మీరు నాకు సంధించుంటే చాలా బాగుండేది. నేను మా 4వ వార్డే కాదు, నర్సంపేటలో 30 వార్డులలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలతో నా మిత్రులందరూ వాళ్ళే. మేము మా వార్డులో ఉన్నది రెడ్డి కుటుంబం అనేది ఓన్లీ మా ఒక కుటుంబం మాత్రమే. మేము 4 మాత్రమే మా కుటుంబం ఇక్కడ ఉంది. ఇక్కడ మొత్తం మెజారిటీగా బీసీలు ఉంటారు, మెజారిటీగా ఎస్సీలు ఉంటారు, మెజారిటీగా ఎస్టీలు ఉంటారు. ఇవాళ నా ఇంట్లోకి వచ్చి నా పిల్లలు పేర్లు చెప్తే 15 పేర్లు చెప్పగలను. మీకు ఆ 15 పేర్లు చెప్తాను. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఓ పూట పెట్టండి. మళ్ళీ కాకపోతే నేను అన్నా, మీరు చెప్పిన పేర్లను నేను సమాచారం తెలుసుకున్నాను. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తప్పు, మీరు తప్పు ముచ్చట చెప్పిళ్ళు, మీరు ఇటువంటి తప్పుడు వ్యవస్థ, మీకు ఈ రెడ్డి ఒక ఫీలింగ్ మీకు బాగుంటుందని మాకు సమాచారం వచ్చింది అని మళ్ళీ ఎవరో ఇంటర్వ్యూ పెట్టండి. నా ఇంట్లోకి వచ్చి స్వచ్ఛందంగా అన్నంలో కుండలు అన్నం పల్లెంలో తీసుకొని వేసుకునే ధైర్యం వచ్చారు. కానీ నా ఇంట్లో నా ఎంబడి తిరిగే 20 మంది ఎస్సీ పిల్లలు ఉంటారు, ఓ 20 మంది బీసీ మిత్రులు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ నా ఇంట్లోకి వచ్చి స్వచ్ఛందంగా అన్నంలో నేను అన్నం ఇంగిలన్నం వాళ్ళ తినిపిస్తా, వాళ్ళ ఇంగిలన్నం నేను తింటా. నా ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ అన్నం కుండ కడకి వచ్చి ఆకలి అవుతుంది వదినే, ఆకలి అవుతుంది చెల్లె, ఆకలి అవుతుంది మరదలా అని ఈ పద్ధతిలో వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. మీరు ఈ ప్రశ్న వేసిలు కాబట్టి ఇవాళ నేను ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అనే మాట నా ఒట్టుకెళ్ళి ఉచ్చరించాల్సిన సందర్భం వచ్చింది. కానీ వాస్తవానికి మేము ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా నేనుంటాను, వాళ్ళు వచ్చి నా ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులుగా వాళ్ళు మా ఇంట్లో కలివిడిగా ఉంటారు. ఇలా నా భార్య ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అన్న, తమ్మి అని డైరెక్ట్ బావ వరుస అయితే బావ, మామ వరుస అయితే మామ, అత్త వరుస అయితే అత్త, మరదలైతే మరదలు, ఆ విధంగా అమేకంగా ఉంటాం. మేము కుటుంబ సభ్యులుగా ఉంటాం. కానీ మేము ఎప్పుడు కులం అనే ఒక వ్యవస్థ వాస్తవంగా మా ప్రాంతంలో, మా వల్లభ్ నగర్ ప్రాంతం అనేది, వల్లభ్ నగర్ అనేది ప్రాంతం నర్సంపేటకే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇది నర్సంపేట సిటీ మొత్తం గతంలో కాంగ్రెస్ ఉంటే ఇక్కడ ఎర్రజెండా సిపిఐఎం, సిపిఐ ఓంకార్కు సంబంధించిన వ్యవస్థ ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కులాలు అనేది, కులాలకు అతీతంగా మాత్రమే అన్ని కుటుంబాలు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి. అన్ని కుటుంబాలు ఆధ్వర్యంలోనే మేము జీవనం కొనసాగిస్తాం తప్పితే ఇక్కడ కులాలు అనే ప్రస్తావనే మా మధ్యలో లేదు. కులాలు అనే వ్యవస్థే మాకు ఎవరికి కూడా లేదు. ఇవాళ ఇంకొకటి మాధవరెడ్డి గారు, మీరు ఇంకొకటి మాట అన్నారు. మాధవరెడ్డి గారు మీరు రెడ్డి కాబట్టి నీకు టికెట్ ఇచ్చినారు అని మీరు అన్నారు. ఇప్పుడు 21వ వార్డు అది కూడా జనరల్, 4వ వార్డు జనరల్, 17వ వార్డు జనరల్, ఇంకా కొన్ని వార్డులు కూడా జనరల్ స్థానాలు ఉన్నాయి.
ఇలా 17వ వార్డు జనరల్ ఆడ మైనార్టీ అయూబ్ ఖాన్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మా వార్డు జనరల్ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా గెలుపు గుర్రాలకు 1-2 సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకొని టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కులం, నా కులపోడు, ఇంకో కులపోడు అని ఎక్కడ వారు అటువంటి తారతమ్యాలు చూపించే వ్యక్తి కాదు. కాబట్టి ప్రజలు వారిని 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్రహ్మరథం పట్టినారు. ఈ రోజు మొన్న 2019లో స్వల్ప కొన్ని కట్టేసి ఫైట్ చేస్తే అది రాజకీయ లక్షణం కాదు. అప్పుడు చిన్న స్వల్ప మెజార్టీతో రాజకీయం పొందడం జరిగింది. 2023లో బ్రహ్మాండంగా అవతల పార్టీ వాళ్ళు పంచవన్న పర్వణాలు పెట్టిన పచ్చల మెతుకులతో కష్టపడి పనిచేసినాం. మేము కార్యకర్తలం కష్టపడి పనిచేసి మా మారెడ్డి గారిని గెలిపించుకునే విషయంలో మేమందరం కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలు, చోటా మోటా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరు కష్టంతో ఈరోజు మా ఎమ్మెల్యే గారు బయటపడ్డారు. మా గౌరవ శాసనసభ్యుడు కూడా అట్లనే అందరితోని కులాలకు అతీతంగా తను ప్రవర్తిస్తాడు. టికెట్ల విషయంలో కూడా కులాలకు అతీతంగా మాత్రమే తను టికెట్లు ఇస్తారు. కానీ తన కులం పరకులం అనే ఎక్కడ కూడా అటువంటి వ్యత్యాసాలు మా గౌరవ శాసనసభ్యులు గారు చూపించలేదు. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యున్సీలో మొత్తం మీద ఓసీ జనాభా ఎంత ఉంటుందండి? చాలా చిన్న మోతాదులో ఉంటుంది. అయినా కూడా ఇవాళ ప్రజలు వారిని ఆశీర్వదించాలంటే వారు అటువంటి వ్యక్తి కాదు. అటువంటి ఎక్కడ కూడా తారతమ్యాలు చూపించే నాయకుడు మా నాయకుడు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా వార్డు మహిళలకు మేము చేయబోయే పనులు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని ట్రస్ట్స్ ఉన్నాయి. ఆ ట్రస్ట్ల వారి సహకారం తీసుకొని కుటీర పరిశ్రమలు కొంత ఈ రోజులలో ఇప్పుడు లేడీస్కు మా ఇంట్లో మా అక్క, మా చెల్లె, మా అమ్మ అందరూ కూడా మగ్గం వర్క్స్ అనేది కొంత ఇప్పుడు ట్రెండ్గా నడుస్తూ ఉన్నది. ఆ మగ్గం వర్క్ సంబంధించిన ఉపాధి పనులు కుటుంబం వాళ్లకు నేర్పించే విధంగా కొంత మేము సమాచారం సేకరించినాము. మేము ఒకటి ఏంటంటే కొంత వాళ్ళకి ఎక్కడో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి మా వార్డు ప్రజలకు ఇంట్రెస్ట్ ఉత్సాహం ఉన్న మహిళలందరినీ కూడా ఆ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పించి వీలైతే గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా సబ్సిడీలు వారికి సంబంధించిన ఇంక్రిమెంట్స్ మిషన్స్ వచ్చేటి ఏదైనా ఉన్నది అనేది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి అవకాశం ఉంటే వాటిని సబ్సిడీలో కూడా ఆ యొక్క ఇంక్రిమెంట్స్ మిషన్స్ ఇప్పించి వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించే విధంగా మా పని విధానం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వారికి ట్రైనింగ్ కూడా పూర్తి ఉచితంగానే అందిస్తామని ఈ ట్రస్ట్ల వారు ఏంటంటే వాళ్ళు 100% వాళ్ళ ఒక సామాజిక సేవ చేసే ఒక ట్రస్ట్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళు 100% ఫ్రీగానే వాళ్ళు ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తారు. మేము కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మా వార్డు ప్రజలకు కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగానే ఈ ట్రైనింగ్స్ అందజేసి ఆ మిషన్స్ కూడా సబ్సిడీ ద్వారా అందజేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము కౌన్సిలర్ కాకముందే వల్లభ్ నగర్లో ఒక 40 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఎవరి దగ్గర సింగిల్ ఛాయ్ తాగలే. మేము సింగిల్ ఛాయ్ తాగే విధానం అది కాదు. మేము ప్రజల దగ్గర పీడించి పైసలు తినే విధానం అది కాదు. అది గత ప్రభుత్వాలు చేసిన పద్ధతులు, గత ప్రభుత్వాలకు ఉన్న ఆనవాయితీ అది. మా ప్రభుత్వం కానీ, మా గౌరవ శాసనసభ్యులు కానీ, మా పెద్దలు పిసిసి సభ్యులు పెండెం రామానంద్ గారు కానీ, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గారు కానీ మాకు ఈ విధానాలు నేర్పట్లేదు. వాళ్ళు ఏదైనా కూడా మనం ప్రజల మనసులుగా ఉండాలి, ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలి, ఎప్పుడూ ప్రజలకు మనం సర్వీస్ ఇచ్చే విధంగానే ఉండాలని వారు మాకు గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నారు. మేము కూడా భవిష్యత్తులో కూడా ఏ ఒక్కరి దగ్గర లాభాపేక్ష లేకుండానే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రజలలో చిరస్థాయి నాయకులుగా మిగిలిపోవాలి, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి, మాకు ఒక పేరు ప్రఖ్యాతలు కావాలని మాత్రమే మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాము. అంతేగాని పైసలు సంపాదించుకోవాలి, పెద్ద పెద్ద బండ్లలో తిరగాలి, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలి అనే ఉద్దేశాలు మాకు లేవు. మేము చిన్నప్పటికెళ్ళి చాలా చిన్న కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వ్యక్తులమే. దొడ్డు బియ్యం తిని, కంట్రోల్ బియ్యం తిని బతికిన వాళ్ళమే. మేము పంచమైన భవనాలు తినోళ్ళం కాదు, మేము రాజమార్గంలో బతికినోళ్ళం కాదు. ప్రజల్లో ఉన్నటువంటి అపోహాలని తొలగించే ప్రయత్నం బీరం భరతరెడ్డి గారు చేశారు. నర్సంపేటలో ఉన్నటువంటి 30 వార్డులో కూడా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. వాస్తవానికి కూడా 30 వార్డుల్లో 21 మంది కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచారంటే అక్కడ కులాలను చూడకుండా వ్యక్తులను, అక్కడ గెలిచే వ్యక్తులు ఎవరైతే గెలుస్తారు అనేది చూసి పార్టీ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఈ ఉదాహరణతో అంటే సమాజం ఎప్పుడు కూడా కులాల వారిగా విడిపోకుండా ఎవరైనా నేనైనా భరతరెడ్డి గారైనా ఎదుర్కొన్న వ్యక్తులను ఎవరైనా కూడా వారి వారి పరిధిలో వారు మనం పలానా కులంలో పుట్టాలి, పలానా వ్యక్తుల దగ్గర ఉండాలి అని ఎవరు అనుకోరు. కాబట్టి పుడతాము, ఏదో ఒక కులంలో పుడతాము, ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాం. కానీ సమాజంకి వచ్చినప్పుడు మాత్రము మనం అందరం కూడా గడప లోపలనే కులం ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత అందరం కూడా భారతీయులము అనే విధంగా వీరి సారాంశం ఉంది.
Please subscribe Anil A to Z YouTube channel.